నమస్తే, నేను మధు. ఆ ప్రభుత్వం ప్రజల మద్దతు పొందుతుంది. ఎలా నాశనం చేయాలి? ప్లాన్ ఇవ్వండి, మా ప్లాన్ మాకివ్వండి, మీకు కావాల్సింది మీరు తీసుకోండి. ఇదేదో సినిమా డైలాగ్ కాదు, సినిమాలో తిరుగుతున్న సన్నివేశం కాదు. ఇది అక్షరాల ఏపీలో జరుగుతున్నటువంటి ఒక నమ్మలేని నిజం. అవును, మీరు విన్నది నిజమే. అయితే ఐఏఎస్లందరూ హైదరాబాద్ లో మూకుమ్మడిగా కూటమిగా ఏర్పడి ఎలా నాశనం చేయాలి కూటమి ప్రభుత్వాన్ని అన్న పథకాలు రచిస్తున్నారంట. మళ్ళీ అసలు ఏం జరిగింది? ఇంతకు వీళ్ళందరినీ పోగు చేసిన ఆ మెయిన్ ఐఏఎస్ ఎవరు? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, అసలు ఏం జరుగుతుంది సార్? ప్రజలకి మంచి చేసే ప్రభుత్వాన్ని ఎంకరేజ్ చేయాలి, కానీ ప్రజలకు మంచి చేయాల్సిన ఐపీఎస్ ఐఏఎస్లే కూటమిగా ఏర్పడి మొత్తం ఎలా నాశనం చేయాలని ఆలోచించడం ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి జిమ్మిక్స్. గతంలో జెమినీ సర్కస్ అని ఉండేది. పిల్లలందరూ సర్కస్ విపరీతంగా వెళ్ళేవాళ్ళు. అనేక విన్యాసాలు, అనేక జిమ్మిక్లు. అంటే అతను ఏదో రకంగా మళ్ళీ పవర్లోకి రావాలి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారం లేకపోతే గిలగిలలాడిపోతున్నాడు. అటు కూటమిని బ్రేక్ చేయాలని, అక్కడ ఏది కుంపట్లు పెట్టాలని, ఆ పొత్తుని విచ్ఛిన్నం చేయాలని. అది అయ్యేటట్టుగా లేదు. ఏది అక్కడ ఎన్ని రకాల విభేదాలు సృష్టించాలని, ఒకవైపు సోషల్ మీడియాతో కుల చిచ్చు పెట్టాలని, మత విద్వేషాలు రగిలించాలని, ఏవి ఫలించలేదు 20 నెలలుగా. ఇక అందుకని ఇక ఏది అధికార యంత్రాంగంలో కుంపటి రాజేసే ప్రయత్నం. అంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన వెంటనే మీరన్నట్టుగా హైదరాబాద్లో ఫస్ట్ మీటింగ్ పెట్టారు. అప్పుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో, ప్రభుత్వంలో అత్యున్నత పదవి చేపట్టిన ఆయన ఆధ్వర్యంలో ఐఏఎస్లందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు. అట్లా ఏదో ఒక 2-3 మీటింగ్లు పెట్టాలని ప్లాన్ వేసుకున్నారు. సెకండ్ మీటింగ్ కూడా జరిగింది అప్పట్లో, ఎక్కడ హైదరాబాద్లో. అంటే అసలు ఆ మీటింగ్కి వీళ్ళే కార్లు పంపటం ఇంటికి, తర్వాత అసలు వాళ్ళ సొంత కారుల్లో రానీయకుండా, తెలిసిపోయిద్దని, నెక్స్ట్ వాళ్ళ ఫోన్లు కూడా లోపలికి అలౌ చేయకుండా అనేక జాగ్రత్తలు తీసుకుని పెట్టినటువంటి ఆ 2 మీటింగ్లు కూడా బయటకు వచ్చాయి. ఏంటి మేము ఇంత జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఎలా లీక్ అయిందని చెప్పి అప్పుడు ఐఏఎస్లు కూడా కొంచెం భయపడినటువంటి పరిస్థితుల్లో ఇంకా అసలు జగన్ ఎత్తులు ఫలించాల. ఇప్పుడు మళ్ళా ఇంకోసారి బిగిన్ చేశాడా? ఈసారి విజయవాడలో పెట్టారు మీటింగ్. ఏది అక్కడే బెజవాడ క్లబ్ రోడ్లో. అంటే మొదటేమో ఆ అసోసియేషన్ మార్నింగ్ వాక్, అసోసియేషన్ బిల్డింగ్ పక్కనే ఒక ప్లాట్లో అక్కడ సిట్టింగ్ అయ్యాలని చూశారు. అంటే మార్నింగ్ వాక్లో ఉన్నటువంటి ఐఏఎస్లో 4 పట్టుకుని ఆ రిటైర్డ్ ఐఏఎస్ ఎవరైనా, ఇప్పుడు హైదరాబాద్ మీటింగ్లకేమో అజయ్ కల్లం అనుకున్నారు అప్పట్లో, ఇప్పుడు ఈ మీటింగ్లకి జవహర్ రెడ్డేనా? అత్యున్నత పోస్ట్ పనిచేసిన వాళ్ళు అంటే మరి సిఎస్ గా చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి హయాంలో జవహర్ రెడ్డి. అంటే ఇప్పుడు గతంలో సిఎస్ గా పనిచేసినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం అసలు జగన్మోహన్ రెడ్డి అంటేనే మండిపడుతున్నాడు. ఎందుకంటే అసలు మనం చూసాం, ఎల్వి సుబ్రహ్మణ్యం ఇప్పటికి దగ్గర 9 మంది చీఫ్ మినిస్టర్ల దగ్గర పనిచేసా, ఇట్లాంటి చీఫ్ మినిస్టర్ నేను చూడలేదు అన్నాడు. ఏది విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు మనం ప్రభుత్వం తీసుకుందాం, అక్కడే రాజధాని పెడదాం అన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఏంటి అది? రైతులు ఇచ్చిన భూములు, వాళ్ళ త్యాగాలు, అప్పట్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ అట్లాంటి భూముల్లో రాజధాని పెట్టాలన్న ఆలోచన, అసలు ఇది ఏంటి, ఇట్లాంటి ముఖ్యమంత్రి ఏంటని విస్తుపోయారని ఆయనే అనేక ఛానల్స్లో కూడా మాట్లాడారు. ఎవరు? ఎల్వి సుబ్రహ్మణ్యం. ఇప్పుడు జవహర్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో అతను పొందిన లబ్ధి ఏది మనం చూసాం. ఆయన పైన అనేక ఆరోపణలు వచ్చాయి, విమర్శలు వచ్చాయి, సాక్ష్యాధారాలతో సహా జనసేన నాయకులు అప్పట్లో ప్రెస్ మీట్ పెట్టారు. ఏది భోగాపురం ఆ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల జవహర్ రెడ్డి కొడుకు మేనల్లుడు అక్కడ రిసార్టుల్లో అక్కడ ఉండి అక్కడ దగ్గర 100 ఎకరాలు బినామీల పేరుతో కొన్నారని. ఇప్పుడు కూడా మనం చూసాం. ఏంటి, ఆ గూగుల్ డేటా సెంటర్కి అక్కడ భూములు ఎక్వైర్ చేయాలని చూస్తే అక్కడే మరి ఈయన తాలూకు మనుషులే ప్రభుత్వానికి భూములు ఇవ్వద్దు అని కోర్టులు వాళ్ళతో కేసులు వేయించారని.
దానిపైనే గంటా శ్రీనివాసరావు లేకపోతే తెలుగుదేశం ముఖ్యమంత్రి కూడా ఫైర్ అయినటువంటి పరిస్థితుల్లో అంటే జవహర్ రెడ్డి ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డిని సీఎం చేద్దామనా? ఇప్పుడు ఆయనే నా సూత్రధారి ఈ గుడు పుఠానీకి. ఎందుకంటే పేరేం పెట్టి రాయలేదు. ఈ రోజు ఆంధ్రజ్యోతిలోనో దేంట్లోనో వచ్చింది బ్యానర్ ఐటమ్. ఇప్పుడు ఒక 6 ఐఏఎస్లు ఆ మీటింగ్లో కలిశారని, కార్యదర్శుల స్థాయి వాళ్ళందరినీ పిలిపించారని, సెక్రటరీ స్థాయి. అంటే గతంలో ఏంటి జగన్మోహన్ రెడ్డి హయాంలో మరి చక్రం తిప్పినాళ్ళు ఉన్నారని, లేకపోతే ఇంకొక 6 మొత్తం 12 మంది మీటింగ్ వేసినట్టు. అక్కడ మరి ఈ రిటైర్డ్ ఐఏఎస్ ఎవరు అత్యున్నత పోస్ట్ పనిచేసిన ఆయన మరి అజయ్ కల్లమో లేకపోతే జవహర్ రెడ్డో ఎవరో అతనేంటి ఏం జరుగుతోంది బ్యూరోక్రసీలో, ఫైల్స్ ఎలా నడుస్తున్నాయి, అసలు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మూమెంట్స్ ఎలా ఉన్నాయి, ఫైలింగ్ ఎవరెవరు సీఎంని కలుస్తున్నారు, ఎవరెవరు డిప్యూటీ సీఎంని కలుస్తున్నారు, ఏ కాంట్రాక్టుల విషయంలో చర్చలు సాగుతున్నాయి, కాంట్రాక్టర్లు ఎవరన్నా కలిశారా, ఈ చర్చ ఆ గుడు పుఠాని ఏంటి దగ్గర దగ్గర 2 గంటలు సాగిందంట. మరి వాళ్ళేమో ఏంటి మరి ఆశ ఉంటుంది కదా, ఇంకా ఈ ప్రభుత్వం ఇంకో 3 ఏళ్ళు ఉంటుంది, ఈ 3 ఏళ్ళు చక్కగా మనకి ప్యాకేజీలు పంపుతారనో నెలకింత అని చెప్పి మరి వచ్చేదాన్ని ఎవరు వదులుకుంటారు? అంటే ఒకటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఆ పదంలోనే ఉంది. ఎస్ అంటే ఏంటి? సర్వీస్. అంటే మీరు సర్వీస్ చేయడానికైనా వచ్చింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనో లేకపోతే ఇండియన్ పోలీస్ సర్వీస్ అనో వీళ్ళందరూ బాగా మేధావులు, పరీక్షలు రాసి ఆ సివిల్స్ లో వీటిల్లో సెలెక్ట్ అయి నేరుగా సెంట్రల్ గవర్నమెంట్ తో రిక్రూట్ అయి, అంటే ఆ పోస్టు ఆ పదవి వీళ్ళకి ఇచ్చిన భరోసానా? మమ్మల్ని ఈ పోస్ట్ నుంచి తీసేయలేరు, 30 ఏళ్ళు మేమే సంతకాలు పెట్టాలి, మేము సంతకం పెడితేనే ఫండ్స్ రిలీజ్ అవుతాయి అన్న ధీమానా? ప్రజాసేవ చేయటానికి వచ్చి ఈ అవినీతి పరులు లేకపోతే ఈ పాప చరిత్రలు వీళ్ళతో కుమ్మక్కాయి ఇప్పటికే ద్రోహం చేసిన పరిస్థితుల్లో అనేక మంది ఐఏఎస్లు జైలుకి వెళ్ళారు. వీళ్ళ కళ్ళ ముందే ఉంది. ధనుంజయ రెడ్డి కూడా ఉన్నాడా? ఈ గూడు పుఠాని మీటింగ్లో ఆయన కూడా వచ్చాడా? ఎందుకంటే ధనుంజయ రెడ్డి మరి జైలుకి వెళ్ళాడు, ఇప్పుడు బెయిల్పై బయటకు వచ్చాడు. అంటే వెనకుండి ఈ మీటింగ్ పెట్టించాడా? లేదు, ఈ 12 మందిలో ఆయన ఉన్నాడు. ఆయన ఉంటే బహుశా వీళ్ళు రారులేదు. కానీ మీటింగ్ ఎలా బయటపడింది సార్? ఎలా బయటపడిందంటే ఇప్పుడు ఏది ఇప్పుడు దొంగ ఇప్పుడు పిల్లు ఉంటుంది, పాలు తాగుతా కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడలేదు అనుకుంటే ఎట్లా? అంటే వీళ్ళు దొంగ పిల్లులా? ఈ ఐఏఎస్లు వీళ్ళని ఏమనుకోవాలి? ఒకటి, భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అవుతాడన్న నమ్మకం వచ్చిందా మీకు? అందుకే ఈ విధంగా తెగిస్తున్నారా? అంటే ఆ 3 ఏళ్ల తర్వాత రాజు ఎవరో రెడ్డి ఎవరో, ఇప్పటికి 3 ఏళ్ళు మనకు వచ్చేటటువంటి మంత్లీ ప్యాకేజీలు తీసుకుందామన్నా? మీరు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏం జరుగుతోంది మీ డిపార్ట్మెంట్లో వివరాలు మాకు తెలియజేయండి. ఏ ఫైల్స్ ఏ విధంగా అక్కడ ఏమన్నా లొసుగులు ఉన్నాయా, ఇట్లాంటి లూప్ హోల్స్ ఏమన్నా కనుక మాకు తెలియజేస్తే మా వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టిస్తాం, లేకపోతే ఇక సోషల్ మీడియాలో చెలరేగిపోతాం. ఎవరన్నా కాంట్రాక్టర్లు ఏమన్నా ఆఫర్స్ ఏమన్నా పెద్దలకి ప్రభుత్వ పెద్దలకి ఇస్తున్న సమాచారం ఉన్నా మాకు తెలియజేయండి. మాకు కావాల్సింది మాకు ఇవ్వండి, మీరు కావాల్సింది మీకు తీసుకోండి. అంటే క్విడ్ ప్రోకో, నీకెంత నాకింత. అంటే గతంలో మనం చూసాం ఏది ఆ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినటువంటి ధనుంజయ రెడ్డి లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళు ఇప్పుడు మనం అతను ఎవరో సత్యప్రసాద్ అనే అతనికి కన్ఫర్డ్ ఐఏఎస్ ఇప్పిస్తానని చెప్పి అతన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఓఎస్డీగా పెట్టడం, వాసుదేవరెడ్డిని మరి తెప్పించుకోవటం, ఎక్కడో ఐఆర్టీఎస్లో ఉన్నటువంటి వాడిని ఇక్కడ డిప్యుటేషన్ మీద తీసుకురాచి దగ్గర దగ్గర 20,000 కోట్ల స్కామ్. ఏది ఒక్క లిక్కర్లో 3,500 కోట్లు ముడుపులే. ఇప్పుడు నిన్ను కూడా అతను పిలిపించారు. మీ కళ్ళ ముందే ధనుంజయ రెడ్డి జైలుకి వెళ్ళాడు, బయటకు వచ్చాడు. మీ కళ్ళ ముందే వాసుదేవరెడ్డి నిన్న కూడా ఇంట్రాగేషన్కి వచ్చాడు.
అన్ని చెప్పాల్సినవి చెప్పేశాను, ఇంక చెప్పేదేమి లేదనో, ఏదో మౌనంగా ఉన్నాడో మరి గుర్తు లేదు తెలియదనో అన్నాడు. మీ కళ్ళ ముందే వెంకటరెడ్డి ఉన్నాడు, మైనింగ్ డిపార్ట్మెంట్. అతను కూడా డిప్యుటేషన్ మీదే తీసుకొచ్చారు. అతను మనం చూసాం ఏ విధంగా ఇంట్రాగేషన్ కేసులు, ఆ శాండ్ మాఫియా. లేకపోతే ఆయన ధర్మారెడ్డి, ఎవరు టీటీడీ బోర్డు ఈఓగా ధర్మారెడ్డి డిఫెన్స్ లో ఉన్నాడిని డిప్యుటేషన్ మీద తీసుకొచ్చి ఇప్పుడు ఆ కల్తీ నెయ్యి కేసులో జగన్మోహన్ రెడ్డి ఎలా ఇరికిచ్చాడు. సరే ఒకటి ఇరికిచ్చేది ఏంటమ్మా, ఇరుక్కుంది మీరేగా. అంటే నువ్వు సరైనడు అయితే వాడు ఇరికిస్తాడా నిన్ను? మన గుణం మంచిదైతే ఇంకొకటి మనల్ని చెడగొడతారా? అంటే ఒకటి ఇవాళ సుప్రీంకోర్టు దీనిపైన ఫైర్ అయి ఆ ముగ్గురు అధికారుల పైన వెయిట్ అయింది. జగన్మోహన్ రెడ్డి కాపాడతాడా? ఇప్పుడు సింఘాల్ బలయ్యాడా లేదా? అవును. ఏకే సింఘాల్, అనిల్ కుమార్ సింఘాల్ ఏంటి అతని చరిత్ర, ఎన్నాళ్ళు ఏ విధంగా పనిచేశాడు. అట్లాంటి ఆడు ఇవాళ దోషిగా తిరుమల తిరుపతి స్వామివారి ముందు ఈ పాపంలో నాకు బాగా ఉందని తలదించుకుని వెళ్ళిపోయిందే ఆ కుటుంబం. అంతకన్నా సిగ్గుచేటైనటువంటి అంశం ఇంకోటి ఉంటుందా? ఆ బాలాజీ అనేవాడు ఫైనాన్స్ అకౌంట్స్ చూసేవాడు సెలవుపై వెళ్ళిపోయాడు. అరే కన్నీళ్లు పెట్టుకున్నారు కోర్టుల్లో, మ్యాజిస్ట్రేట్ల ముందు ఆ ప్రిన్సిపల్ సైంటిస్టులు, ఆ డైరీ నిపుణులు. డబ్బుకి ప్రలోభపడ్డాం, 75 లక్షలు ఇచ్చారు నాకు, ఓ 40 లక్షలు ఖర్చు అయిపోయింది, 35 లక్షలు నేను మీకు సబ్మిట్ చేస్తున్నానని ఆ సిట్కి అప్పచెప్పి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ గోల్డ్ డాలర్స్ ఆ ఫోన్లో ఇచ్చినట్టున్నారు, అవి కూడా హ్యాండ్ ఓవర్ చేసి ఇవాళ కళ్ళ ముందు ఇంత దోషులు జైళ్ళకి వెళ్ళినాళ్ళు కనపడుతున్నా కూడా గూడు పుటానియా అంటే డబ్బు. చూసావా? అవును సార్. ఆ డబ్బు అనే కాంక్ష మనిషిని ఎంత పతనం చేస్తుంది. అవును. బివేర్ ఆఫ్ మనీయా అంటే ఏంటి, ఇవాళ డబ్బుకు లోబడితే అన్ని మర్చిపోతారు సార్, హోదా కూడా మర్చిపోతున్నారు డబ్బు కోసం. అంటే ఒకటి ఆ ప్రలోభ పెట్టేవాడి తప్ప ప్రలోభ పడేవాడి లొంగేవాడితే తప్పు. వాడి పనులు చేయించుకుంటాడమ్మా. ఇప్పుడు కాంట్రాక్టర్లో వాడు బిల్లులు చేసుకోవడానికి మనకి లంచాలు ఇస్తారు, మనం తీసుకుంటాం, తీసుకున్న తర్వాత వాడికి లొంగిపోతాం, వాడి బిల్లులు చేస్తాం, వాడికి ఏముంది, వాడి హ్యాపీ. కానీ జైలుకి వెళ్ళేది వీడే కదా, తీసుకున్న వాళ్ళే కదా. బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చినాడు, సంతకం పెట్టినాడే కదా జైలు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు సుబ్బారెడ్డి, ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మొన్న కూడా ఏమన్నాడు, 2 సార్లు కూడా కల్తీ జరిగింది నిజమే, నాకు సంబంధం లేదు, అధికారులు చేశారన్నాడు. ఇప్పుడు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీ ఇంతమంది జైళ్ళకి వెళ్ళినప్పుడు ఆ శ్రీలక్ష్మి పరిస్థితి ఏమైంది? రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడే బీపీ ఆచార్య, శ్రీలక్ష్మి, ఆ ఓబులాపురం మైనింగ్ కేసు ఇప్పటికీ వెంటబడుతోంది కదా. సుప్రీంకోర్టు మన సీరియస్ అయింది శ్రీలక్ష్మి మీద. అంటే మీరు తప్పు చేస్తే జీవితాంతం ఆ తప్పు మిమ్మల్ని వేటాడుతుంది. తెలీదా 12 మందికి? నిన్నటి గూడు పుఠానీలో ఉన్న 12 మంది ఇవాళ ఏంటి బహుపరాక్. అవును. సో ఏదేమైనా సరే అధికారంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఈ విధంగా బూడుబుటాన్ని చేయడం నిజంగానే తప్పు అని చెప్పి ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఎవరెవరు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు, ఏం జరిగింది, ఆ చర్చలు ఏంటి అనేది ఇంకా బయటకు రావాల్సింది. మరి వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందో, అక్కడ ఏం చర్చ జరిగిందో, ఎవరెవరు పాల్గొన్నారు అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.